బ్రేకింగ్ న్యూస్. అఘోరి బారి నుంచి విడిపించిన శ్రీవర్షిని ఆమె కేర్ టేకర్ గా వ్యవహరించిన విష్ణు చెరలో ఉందంటూ శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అఘోరి బారి నుంచి విడిపించినప్పటికీ శ్రీవర్షిని ఇంకా మంగళగిరిలోని తన సొంత ఇంటికి చేరుకోలేదు. దీంతో విష్ణుపై శ్రీవర్షిని తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విష్ణుపై పోలీసులను ఆశ్రయిస్తామంటున్నారు. ఇన్నాళ్ళు విష్ణు మంచోడు అనుకున్నాం, కానీ ఇప్పుడు విష్ణు ద్వారానే తమకు భయం పొంచి ఉందని వర్షిని తల్లిదండ్రులు అంటున్నారు. మాయ మాటలతో మా అమ్మాయిని విష్ణు వద్దనే ఉంచుకున్నాడని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కూతురును తమకు అప్పగించాలంటూ విష్ణుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా అమ్మాయి నిన్నటి వరకు విజయవాడ వచ్చిందన్నారు. తీరా ఇప్పుడు చూస్తే హైదరాబాద్లోనే ఉందని అంటున్నారని చెప్పాడు కోటయ్య. విష్ణు మా అమ్మాయిని ఏం చేస్తాడోననే భయం ఉందంటున్నారు. తాము మీడియాతో మాట్లాడొద్దని విష్ణు బెదిరిస్తున్నాడని తెలిపింది శ్రీవర్షిని తల్లి స్వరూపరాణి. 6 నెలలుగా మా అమ్మాయిని వదిలేయండి, నా వద్ద ఉంటుంది అంటున్నాడని తెలిపింది స్వరూప. ఇన్నాళ్ళు తమ కూతురును అఘోరి చెర నుండి కాపాడారులే అనుకుంటే ఇప్పుడు విష్ణు ద్వారా మాకు భయం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తుంది శ్రీవర్షిని తల్లి స్వరూప. తమ కూతురుతో మాట్లాడిస్తున్నారే కానీ ఎక్కడ ఉంది అనే విషయం చెప్పడం లేదని ఆందోళన చెందుతోంది. తన కూతురును కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చాలని తండ్రి వయసులో ఉన్న తాను చేతులెత్తి దండం పెడుతున్నానని బిగ్ టీవీ వేదికగా విష్ణును వేడుకున్నాడు శ్రీవర్షిని తండ్రి కోటయ్య. తన కుమార్తె ఇంటికి చేరుకుంటే విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్న శ్రీవర్షిని తల్లిదండ్రులతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. వర్షిని గుజరాత్ నుంచి బయలుదేరింది. అటు హైదరాబాద్, భూపాల్ నుంచి కూడా విజయవాడకి చేరుకుందన్న ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా రాలేదు. నిన్న పొద్దున్న నుంచి కూడా మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతుంది విజయవాడ నుంచి మంగళగిరి తన హోమ్ టౌన్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి భావించారు అందరూ. ఇటు తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి వెయిట్ చేసిన తర్వాత ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడ వర్షిని జాడ తెలియక వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షినితో పాటు ఉన్న విష్ణు, వాళ్ళ సొంత అన్నయ్య హర్ష కూడా అక్కడ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాము లేకపోతే పలానా ప్లేస్లో ఉన్నామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు. ప్రస్తుతం అంతా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అసలు వర్షిని ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎవరు అండర్లో ఉంది, ఎవరు ఏం చెప్తే చేస్తుంది అనేది వాళ్ళ తండ్రిని అడుగుదాం. కోటయ్య గారు చెప్పండి, ఏంటి వర్షిని పాప ఇంకా ఇంటికి రాలేదు కదా? ఇప్పుడు నా కుమారుడు శ్రీహర్ష, కుమార్తె శ్రీవర్షిని వదిలేసి విష్ణు సన్నిహితురాలు భవానీ అనే అమ్మాయికి ఇద్దరు ఆమెతో కలిసి జంపై చేసామన్నారు. అడిగితే నేను నీ కొడుకు చెప్పి నీ కూతుర్ని నేను వచ్చేసాను, నేను భవానీ చేసామన్నాడు. నీకు శాంతం అయితే నువ్వు వెళ్ళి కేసు పెట్టుకో పోలీస్ స్టేషన్లో అని ఛాలెంజ్ చేశాడు. అంతకుముందు ఆయన మీద కేసులు పెడితే ఎన్నోసార్లు ఆదుకున్నా ఈ చేతులతో నేను కంప్లైంట్ రాకపోతున్నా. నేను ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా? టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. ఎట్లా మీ ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళిద్దరు? ఇప్పుడు నా కూతురుదే కాదు, కొడుకు కూడా ట్రాప్ చేశాడు అబ్బాయి. నా కుమారుడు కూడా నా మాట ఇంట్లో ఆయన ట్రాప్ లో ఉన్నాడు, విష్ణు ట్రాప్ లో ఉన్నాడు. నిన్నటి వరకు అఘోరి ట్రాప్ చేసిందన్నారు, ఇప్పుడు విష్ణు అంటున్నారు. మా అబ్బాయి ఆలోచన ఏంటంటే, నాన్న మన అసలుగా పూరి ఫ్యామిలీ, మరి ఇష్టాన్ని మనకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇదైతే డబ్బులు ఇస్తాడో ఎవడో అన్నట్టుగా ఆడు ఇది అన్నాడు. విష్ణునే డబ్బులు ఇవ్వాలా మీకు? విష్ణు మాకు 5 లక్షలు ఇవ్వాలి. ప్లస్ చైన్ మా అమ్మాయిది తాడబెట్టినాడు, 2 రింగులు మా మిస్సెస్ మాటలు తాగట్లా ఉండయి. ఆయన బ్యాంకు తాగట్లా కదులు వేసే బ్యాంకు. ఎందుకు మీరు ఎందుకు ఇచ్చారు అసలు? ఎందుకు నమ్మారు విష్ణుని? అంటే ఆయన పర్సనల్ విషయం అది. ఆయన మ్యారేజ్ అప్పుడు పర్సనల్ విషయం, వాళ్ళ దగ్గర మ్యారేజ్ విషయంలో డ్రైవర్స్ విషయం ఇస్తే అప్పుడు ఆమెకి క్యాష్ కడతా నిమిత్తం ఆయన దగ్గర తగ్గిన ఉద్దేశంతో ఈ బంగారం తీసుకెళ్ళాడు. ఆ క్యాష్ అన్నారా, నా కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా ఆయన దగ్గర వర్క్ చేశారు గ్యాస్ కంపెనీ విషయంలో, గ్యాస్ వర్క్ విషయంలో వర్క్. ఆ శాలరీ విషయం అక్కడ ఆపుకున్నాడు ఆయన. మంత్లీ ఇవ్వకుండా శాలరీ ఆపుకున్నాడు.
అవి మొత్తం పేర పెట్టుకుని లెక్కలు చూస్తే 10 లక్షలు అయింది. అవసరమైతే వడ్డీ సహా ఇచ్చేస్తానని అని అప్పుడు అన్నాడు. కానీ కొంతమేర ఒక 8,000 అంత 5 లక్షలు ఖర్చు అయితే 8,000 ఇస్తే నాకు ఆల్టర్నేటివ్లో కూల్ డ్రింక్ షాప్ పెట్టించాడు. మీడియా వాళ్ళు వచ్చి అడిగిన ఏమడుగుతారు, అమ్మ నువ్వు సేఫా, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతారు. ఆ 2 మాటలు చెప్పడానికి మీడియాగా దడిచి ఎక్కడో పెట్టాల్సిన పని ఏమొచ్చింది. నేను పాప ఎక్కడుందో కనుక్కొని ఖచ్చితంగా మేమిద్దరం వెళ్ళి పాపను తీసుకొచ్చుకుంటాం. పాప కోసం కంపల్సరీ కంప్లైంట్ పెడతామండి. ఇప్పుడు వర్షిని ఇంటికి తీసుకురావడం కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎక్కడుందని ఎలా ఎందుకు జరుగుతుంది జాబ్ ఇది? విష్ణు ఏం చేశాడు? ఇప్పుడు వర్షినే కాదు, వర్షిని ప్లస్ నా కొడుకు కూడా, నాకున్న ఇద్దరు సంతానం కూడా ఏమయ్యారు? నాకెందుకు చూపిస్తారు? నా బిడ్డలతో ఎక్కడ దాచాడు విష్ణు? అది కావాలి నాకు. దయచేసి విష్ణుని నేను వేడుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ కుటుంబం మా కుటుంబం కూడా ఒక కుటుంబాలు మనిషింది. నా కొడుకు ఒక్కసారి 2 కొడుకులు అనుకున్నాను, పెద్ద కొడుకు అనుకున్నాను నేను. వర్షిని మీ ఇద్దరికి ఇల్లు అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆపత్కాలంలో నేను ఒక రోగిష్టి అయినప్పుడు నన్ను ఏడిపిస్తావు, నీకు సమంజసం ఉందా? దయచేసి నా బిడ్డలిద్దరిని నా దగ్గర పంపించాయా, నీకు దండం పెడుతున్నాను. చేతులెత్తి చిన్నపిల్లవాడు నువ్వు మీ ఆయుష్ తగ్గిద్ది, నేను దండం పెట్టకూడదు. దయచేసి ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను నా బాధను ఆలోచించి నువ్వు నా బాధను గుర్తించి నా బిడ్డలిద్దరిని కూడా నా దగ్గర చేసిన ఆయన. ఇప్పుడు ఆ మెడిసిన్ అనేది విష్ణు అనే వ్యక్తి నా కొడుకు పెట్టాడనుకొని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఒక అనారోగ్యం తండ్రితో మాట్లాడేదక్కడ చాలా నిరాకరిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన ట్రాప్లో ఉన్నాడు కదా. మరి ఇది కూడా అనుకోవచ్చు, అప్పుడు లేడీ గారి మీద అనుకుంటున్నాం, ఇది కూడా అట్లా అనుకోవచ్చు కదా. ఆయన మన అపోహలే కదా, మనం చూసింది కాదు, రియల్గా చూసింది కాదు. అయితే కంప్లైంట్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు కంపల్సరీ ఇవాళ టుడే. ఎందుకంటే విష్ణు ఛాలెంజ్ చేసి నీకు చేత అయితే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకయ్యా అన్నాడు. కాబట్టి ఎప్పుడో నుంచి కూడా వీళ్ళతో సన్నిహితంగా మెలిగిన విష్ణు అయితే కనుక వాళ్ళ కూతురు గురించి అడుగుతున్నారు పదే అని చెప్పి కూడా, నీకు చేతనైతే వెళ్ళి కంప్లైంట్ చేసుకో అనేసి అనడంతో అయితే వీళ్ళు ఇంకా వర్షిని కూడా ఇంటికి రాకపోవడంతో అయితే కనుక మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య, బిగ్ టీవీ, మంగళగిరి నుంచి.